ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. లాంగ్ లైఫ్ ఈజ్ ఇన్ హర్ రైట్ హ్యాండ్, ఇన్ హర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రిచెస్ అండ్ హానర్. Proverbs chapter 3 verse 16. ఈ రోజుకు గాను జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్న ఎవరైనా కోరుకునేది ఏంటండి? మంచిగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలి, మరియు ఎటువంటి లోటు లేకుండా మంచి పేరు కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని ఆశపడుతుంటారు. కానీ కొందరికి ఆస్తులుంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ఆస్తులుండవు. దేవుని పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి, ఎవరైతే జ్ఞానమును కలిగి ఉంటారో, ఎవరైతే జ్ఞానము మాత్రమే కావాలని ఆశపడతారో వారికి దేవుడు దీర్ఘాయువును ధనఘనతలను కలగజేస్తాడు. జ్ఞానము అనే దానికి 2 చేతులుంటే, ఒక చేతిలో దీర్ఘాయువును, మరొక చేతిలో ధనఘనతలు ఉన్నాయి. మరి జ్ఞానం అంటే ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని లేఖన భాగములు చాలా సుస్పష్టముగా మనకు తెలియజేస్తున్నాయి. దేవుని మాటలే జ్ఞానము అని మనం చూడవచ్చు. మరి ఈ లోకంలో అనేకులు అడగాల్సింది దేవుణ్ణి అడగకుండా ఏమడుగుతున్నారండి? ధనం అడుగుతున్నారు, ఆస్తులు అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు, మంచి పేరు కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ దేవుడు ఒకవేళ ఇచ్చినా అది వ్యర్థమే, దానిని ఉపయోగించుకోవడం వారికి రాదు. అందుకే లేఖన భాగములు సెలవిస్తున్నాయి, బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా అని. అవునండి, ఎంత ఆస్తి సంపదలున్నా వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోతే, ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమే. దావీదు తరువాత అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజ్యాధికారము చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సొలొమోనుకు ఆ సమయములో దాదాపు 16 సంవత్సరాలు ఉంటాయి. కేవలం బాలుడిగానే ఉన్నాడు సొలొమోను. అయితే దేవుడు సొలొమోనుకు రాత్రివేళ స్వప్నమందు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుటానికి ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనికి సెలవిచ్చాడు. ఆ మాటలు విన్నటువంటి సొలొమోను అంటున్నాడు, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడు అయిన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడవైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని మనవి చేసుకున్నాడు. చూసారా, సొలొమోనుకు దేవుడు ఏది కావాలో అని అడిగితే సొలొమోను మాత్రం నాకు బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి అని అడిగాడు. అయితే దాని తరువాత దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణమునైన అడుగక వివేకమును అనుగ్రహించమని అడిగావు గనుక వీటిని నీకు అనుగ్రహించుచున్నాను. అంటే సొలొమోను ఘనత అడగకపోయినా, ఐశ్వర్యం అడగకపోయినా, దీర్ఘాయువును అడగకపోయినా, శాంతి సమాధానకరమైన జీవితం అడగకపోయినా దేవుడు వాటిని అతనికి ఇచ్చాడు. దానికి కారణం ఈరోజు వాక్య భాగములో చెప్పినట్లుగా జ్ఞానంతో పాటు కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలను అతనికి సొంతమయ్యాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆనందంగా జీవించాలని, ఆరోగ్యముతో ఐశ్వర్యముతో జీవించాలంటే వాటి వెంట నీవు పడాల్సిన పని లేదు, వాటిని తరుముకుంటూ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని జ్ఞానమును కలిగి ఉంటే చాలు, అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యని కలిగి ఉంటే చాలు, నీకు ఈ లోకంలో ఏ లోటు లేకుండా ఆయన చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, తరువాత అవన్నీ కూడా మీతో పాటు వస్తాయి అని.
చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు నీవు బాగా ఎదగాలి, మంచి స్థానంలో ఉండాలి, గొప్ప వ్యక్తివి కావాలని ప్రోత్సహిస్తుంటారు, రకరకాల గేమ్స్ ఆడిపిస్తుంటారు. అయితే తమ బిడ్డలు అలా మంచి స్థితిలో ధనవంతులుగా భాగ్యవంతులుగా ఉండాలని అనుకోవడం తప్పు కాదు. కానీ దేవుణ్ణి ఎరగకుండా, దేవుని మాటలు వినకుండా, బైబిల్ అంటే తెలియకుండా వారు ఎన్ని చేసినా, ఎన్ని సాధించినా, ఎంత గొప్పవారైనా వ్యర్థమైపోతుందండి. బాలుణ్ణి చిన్ననాటి నుండే నడవాల్సిన త్రోవలో మనము నడపగలిగితే వాడు పెద్దవాడయ్యాక ఏ చిక్కుల్లో, ఏ ప్రమాదంలో, ఎవరి వలలో, ఎటువంటి వ్యసనాలు లేకుండా ఆనందంగా జీవించగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైనా, మన బిడ్డలైనా, మన తల్లిదండ్రులైనా, మన సహోదరి సహోదరులైనా ఎవరైనా ఆనందంగా జీవించాలంటే యేసయ్యను కలిగి ఉండాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. బుద్ధి వివేచనలు ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, మనకు ఘనత ఇచ్చేది ఏ మనుష్యుడో కాదండి, సర్వశక్తి గల యేసు ప్రభు వారు మాత్రమే. కాబట్టి అన్నిటినీ ఇవ్వగల దేవుణ్ణి మనము కలిగి ఉంటూ ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో ఆశీర్వదింపబడిన వారి వలె జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా ప్రభువా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడగు దేవుడవు ప్రభువా, సమాధానపరిచే దేవుడవయ్యా. అయ్యా, మమ్మల్ని నిత్యము మీ యొక్క తండ్రి కన్నులతో చూస్తున్న దేవుడవు ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే హృదయం మేము కలిగి ఉండాలని, మీ యందు భయము భక్తి కలిగి ఉంటే మీరు జ్ఞానమును అనుగ్రహిస్తారని, అయ్యా మరి తండ్రి మీ యొక్క జ్ఞానమును మేము కలిగి ఉంటే ఎప్పుడు ఏది అవసరమో తండ్రి అదే మేము అడుగుతామని, అయ్యా మంచి పేరును మీరు మాకు ఇస్తారని, ఐశ్వర్యమును ఇస్తారని, ధనఘనతలు ఇస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నా ప్రభువ. అవును దేవా, అయా మరి తండ్రి పిల్లలను కూడా ప్రభ మీ యొక్క అయా మంచి మార్గములో నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. అవును ప్రభా, సంపూర్ణ ఆరోగ్యమునిచ్చువాడవు నీవే, ఐశ్వర్యమునిచ్చువాడవు నీవే, ధనఘనతనిచ్చువాడవు నీవే, అయా తండ్రి మంచి పేరునిచ్చువాడవు నీవే ప్రభా. అయా అటువంటి తండ్రి అయా మిమ్మల్ని భయభక్తులతో సేవించేటువంటి మనసు మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఆయా వేదన బాధలతో ఉండి కృంగిపోయి ఉన్నారో ప్రభా, వారిని లేవనెత్తండి. ఆయా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అయా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి ప్రభా. అయా రోగశయ్యపై అయా నిన్ను ఆదరిస్తానని వాగ్దానము చేశారు ప్రభా. రోగము కలగగా నీవే స్వస్థపరుస్తా ఉంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డకు వచ్చిన రోగము నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా వారికి ఉన్న అప్పులు, ఆ సమస్య వైపు చూడక ప్రభా, ఆ అప్పులను సమస్యను తండ్రి గద్దించమని వేడుకుంటున్నాము. ఆ యొక్క జ్ఞానమును బిడ్డలకు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము. గృహము లేని బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి నా ప్రభువ. అయా మరి తండ్రి అయా మీరే వారికి సొంత గృహమును దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. వివాహాల విషయంలో తండ్రి బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఈ చిత్తమును వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలను తండ్రి తీసివేయండి నా ప్రభ. అన్యోన్య దాంపత్యము గల వారిగా వారి హృదయాలను మార్చండి. ఒకరి యొక్క తప్పులు ఒకరు క్షమించుకొని కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అయా ఎందరైతే బిడ్డలు యవ్వనస్తులు ప్రభ, అయా మీ యొక్క మాట వినక త్రొట్టిల్లి పడిపోయి లోకంలో కలిసిపోయి తండ్రి వారి యొక్క జీవితాన్ని పతనము చేసుకుంటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి. మద్యపానానికి బానిసలై ఉన్నారో తండ్రి, చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో ప్రభ, వారి హృదయాలను మార్చండి నా ప్రభు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండునట్లుగా కృపను అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి నా తండ్రి. మీరే జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని వేడుకుంటున్నాము ప్రభువ. అదే విధంగా తండ్రి గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. అయా ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలగజేయండి. మారు మనసు లేని బిడ్డలకు
మారు మనసును అనుగ్రహించండి అయ్యా. ఇంకా బాప్తిజం తీసుకుని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నా అయా, చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నా అయా, వారి యొక్క బాధలన్నిటిని చూస్తున్న దేవుడవు తండ్రి. నీకు కలిగిన బాధలన్నిటి నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తారని మీరు వాగ్దానం చేశారు. అటు వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటూ అయా, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. కాపుదలలో భద్రపరచబడి మీ యొక్క నిత్య రాజ్యంలో చేర్చుకున్నట్లు తండ్రి మీ వాక్యము చేత వారిని అందరినీ కూడా స్థిరపరచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.